క్రైస్తవులు సంఘము ఈ దినాలలో ఎలా ఉండవలసిన అవసరత ఉంది? మనకు తెలుసు, ప్రవచనాలలో ఏమని ఉందంటే, ప్రేమ చల్లారిపోయే దినాలలో మనము అంటే వేరే వారి గురించి ఇంకా పట్టింపు లేదు. మేము మాకేముందో ఆ రకంగానే, అంటే నేను జస్ట్ ఇండివిజువల్గా ఉన్న విశ్వాసాల గురించి చెప్పట్లేదు, చర్చెస్ గురించి చెప్తున్నాను, సంఘాల గురించి చెప్తున్నాను, నాయకుల గురించి చెప్తున్నాను. ద వెరీ బ్యాడ్ స్టేట్ ఆఫ్ టుడేస్ చర్చ్. దాని బిడ్లారా, ఈ మణిపూర్ సందర్భంలో కూడా మేము గమనించింది ఏంటిదంటే, ఎంతకైతే చర్చెస్ ముందుకు రావాలో అంతగా దే హ్యావెంట్ కమ్, రాలేదు. ఎంతో రీసోర్సెస్ ఉన్నాయి కానీ షేర్ చేసుకోలేదు. కానీ దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకొని వాళ్ళతో దేవుడు కదులుతూ ఉన్నాడు, అందించగలిగింది అందిస్తూ ఉన్నాడు. హౌ షుడ్ ఎ చర్చ్ బి ఇన్ దిస్ లాస్ట్ డేస్? అంకుల్ చెప్పినట్టుగా ప్రార్థనలో ఉండాలి, ఇంకొక వైపున సువార్త ప్రకటిస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ we should not forget the needs of God's children. దేవుని యొక్క బిడ్డల యొక్క అవసరతలను, వాళ్ళ శ్రమల మధ్యలో నిలబడ్డము మనం మర్చిపోకూడదు. We should never forget being an instrument of blessing in the lives of people, those who are in need. 2 వాక్య భాగాలు చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. ఈ దినాలలో చర్చ్ ఎట్లా ఉండాలి? మీరు కూడా అందరూ పాలు పొందుతున్నారని, అవసరత వచ్చినప్పుడల్లా మీరు దేవునికి లెక్కప్ప చెప్పాలన్నట్లుగా మీరు వస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఎవరైనా కానీ ఆ రీతిగా లేనట్లయితే ఈ మాటలు జాగ్రత్తగా మీరు విని నేర్చుకోవడానికి చెప్తున్నాను. కేవలం మీరే కాదు, ఈ వీడియో అప్లోడ్ అయినప్పుడు చాలా మంది కూడా వింటారు, తెలుసుకుంటారు, వాళ్ళు కూడా పరీక్షించుకుంటారనే ఉద్దేశంతో ఈ 2 మాటలు నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం నుంచి ఒకసారి మనము చదువుకుందాము. 23వ వచనం నుంచి 27వ వచనం వరకు అపోస్తలుడైన పౌలు రోమీయుల దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఆ మిషన్ జర్నీలో ఆయన ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడంటే, రోమీయులారా, యెరూషలేములో యూదయ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులు వాళ్ళ అవసరత నిమిత్తమై నేను సహాయాన్ని పోగు చేసుకొని పరిచర్య నిమిత్తమై నేను అక్కడికి వెళ్తున్నాను, యెరూషలేంకి వెళ్తున్నాను, అక్కడి నుంచి స్పెయిన్ ప్రాంతానికి వెళ్తాను. రిటర్న్లో వచ్చేటప్పుడు చాలా సంవత్సరాల నుంచి మీ దగ్గరికి రావాలని ఆశపడ్డాను, రిటర్న్లో మీకు కలుస్తాను అని చెప్తున్నాడు. సో హీఈస్ ఆన్ ఏ జర్నీ టు సర్వ్ ద చర్చ్ ఇన్ జెరూసలేం ఇన్ జుడయా. యూదులు రక్షించబడిన వాళ్ళు శ్రమలో ఉన్నవారికి పరిచర్య చేయడానికి తను వెళ్తున్నాడు. ఆ పరిచర్య ఏంటిది? ఒక ప్రవచనము దేవుడు బయలుపరిచినాడు. ఏంటిదంటే, అగబస్ ద్వారా ఏమని బయలుపరిచినాడు? కరువు రాబోతుంది యూదయ ప్రాంతంలో, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో, రోమన్ ప్రావిన్స్ అంతట్లో కరువు రాబోతుంది అని తెలిసిన వెంటనే పౌలు, అంటే అన్యుల మధ్యలో పనిచేస్తున్నాడు కదా, ఆసియా ప్రాంతంలో పనిచేస్తున్నాడు కదా, చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తున్నాడు కదా, సువార్త ప్రకటించినాడు, చర్చెస్ ప్లాంట్ అయినాయి, అనేక శిష్యులు లేయిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నారు. చూడు, ఆత్మీయంగా యూదుల మూలంగా మీరు రక్షించబడ్డారు. ఎందుకంటే యూదుల నుంచే రక్షణ వచ్చింది, రక్షకుడు కూడా
యూదుడుగానే వచ్చినాడు. స్పిరిచువల్గా మనమందరం బ్లెస్ అయింది ఆ జూయిష్ ప్రామిసెస్ ద్వారా, దేవుడు చేసిన వాగ్దానాల ద్వారా. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము అది క్రీస్తులో నెరవేర్చి ఈ అన్యులందరినీ కూడా, దేశస్తులందరినీ కూడా నేను రక్షిస్తాను, నేను దీవిస్తాను అని వాగ్దానం చేసింది క్రీస్తు ద్వారా, సువార్త ద్వారా ప్రకటించబడి, మనం రక్షించబడి, పరిశుద్ధాత్మలో పాలు పొంది నిత్య రక్షణ యొక్క నిరీక్షణ మనం కలిగి ఉన్నామంటే, రక్షణ ఎక్కడి నుంచి వచ్చిందండి? యూదుల మూలంగానే మనకు వచ్చింది కదా. స్పిరిచువల్గా మనం బ్లెస్ అయినప్పుడు పౌలు ఏమంటున్నాడు అంటే, ఈజ్ ఇట్ నాట్ అ రెస్పాన్సిబిలిటీ టు బ్లెస్ దెమ్? వాళ్ళు స్పిరిచువల్గా మనల్ని బ్లెస్ చేసినప్పుడు మనము ఫిజికల్గా, మెటీరియల్గా వాళ్ళకు బ్లెస్ చేసే బాధ్యత మనకు లేదా? మనము పొందుకున్నాం కానీ ఇచ్చే బాధ్యత కూడా ఉంది కదా వాళ్ళ అవసరతల్లో అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు వ్యక్తపరుస్తున్నా. ఆ కాంటెక్స్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా నేను. ఇక్కడ ఒకటే నేను చూపిస్తాను, చర్చ్ ఎట్లా ఉండాలి, ఈ చివరి దినాలలో సంఘము ఎలాగుండాలో ఆల్రెడీ కొన్ని విషయాలు దాసుడి ద్వారా విన్నాం మనం. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద అదర్ పార్ట్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్ అండ్ లైఫ్ స్టైల్. ఇది మన జీవితంలో అది ఇమిడిపోయి ఉండాలి. దిస్ ఈస్ హౌ ఐ షుడ్ బి, దిస్ ఈస్ హౌ మై ఫ్యామిలీ షుడ్ బి. నేను ఇట్లుండాలి, నా కుటుంబం ఇట్లుండాలి, నా సంఘం ఇట్లుండాలి, మేము ఇట్లుండాలి. ఈ చివరి దినాలలో దిస్ షుడ్ బి ఆర్ రిప్రజెంటేషన్, మేము ఇటువంటి ప్రతినిధులుగా మేము ఉండాలి అనే ఆలోచన మనలో రావాలి. అందుకోసమే మీతో పంచుకుంటున్నాను. మీరు చూడండి ఆ మాటలు తను అక్కడ 23వ వచనం నుంచి ఎలా రావాలనుకుంటున్నాడో అవన్నీ వ్యక్తపరిచి 25వ వచనం చూడండి. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఎవరికి పరిచర్య చేయడానికి అండి? పరిశుద్ధులు ఎవరు? విశ్వాసులు, క్రీస్తు రక్తంలో కడగబడినవారు, రక్షించబడినారు. ఎక్కడ? యెరూషలేములో. ఎవరు? యూదులు. చదవా. ఏలియనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తం. అండర్లైన్ చేయండి. అక్కడ బైబిల్స్ ఉన్నాయి మీ దగ్గర అందరికీ. ఓ పెన్ను ఏదో తీసుకొని అండర్లైన్ చేసుకోండి ఆ వచనాన్ని. ఎవరు వాళ్ళు? పరిశుద్ధులు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? పరిశుద్ధుల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది? ఎలాగుంది? బీదలుగా ఉన్న వారికి సహాయం చేయడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హిస్ మినిస్ట్రీ, అంత పెద్ద అపోస్తులైనా, అన్ని ప్రత్యక్షతలు కలిగిన వాడైనా, అన్ని సంఘాలు స్థాపించబడిన, అంతమంది సేవకులు లేచిన, ఆసియా ప్రాంతమంతా సువార్త పరిచర్లో వాడబడ్డ ఈ యొక్క సేవకుని యొక్క దృష్టి ఎలాగుంది చూడండి. బీదలను దృష్టించే వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. దేవుడు బయలుపరిచినాడు. ఇటువంటి కరువులో చాలా కష్టాలు రాబోతున్నాయనే మాట చెప్పిన వెంటనే ఇలా ఏం చేసినాడంటే, ఏ ఏ సంఘాల్లో అయితే ఈయన పరిచర్య చేస్తున్నాడో ఆయన పరిధిలో సంఘాలు ఉన్నాయో, హీ వాజ్ అన్ అపోస్టుల్ టు ద చర్చెస్, సంఘాలలో ఒక అపోస్తులుడుగా, ఒక తండ్రిగా ఉన్నాడు. వాళ్ళందరితో చెప్పినాడు, ఇక చూడు ఇటువంటి అవసరత ఉంది, మనం ఏం చేయాలా? మనమందరము వాళ్ళ అవసరతల్లో మనము పాలు పొందాలా, నిలబడాలా అని చెప్తున్నాడు. చేతుల దేవుని స్తోత్రాలు చెప్దాం. మంచి చెప్పలే. స్వార్థవంతులు ఇట్లాంటి ఆమెన్లు హల్లెలూయాలు చెప్పలేరు ఇట్లాంటి మాటలకి. మనం ఎటువంటి క్రైస్తవులంగా తయారైనామంటే, ఎప్పుడు చూసినా కూడా మాకేం దొరుకుతుంది అని చూస్తాం కానీ, అరే ఇంత ఇచ్చిన దేవుని ఎలా ఘనపరచాలి అని మనం చూడట్లేదు. క్రిస్టియానిటీ ఈజ్ ఆల్ అబౌట్ గివింగ్ వాట్ గాడ్ హెస్ గివెన్ అస్. క్రైస్తత్వం అంతా దేవుడు మనకి ఇచ్చింది తిరిగి ఇవ్వడమే క్రైస్తత్వము. మాకేం దొరుకుతుంది, మాకేం లబ్ధి కలుగుతుంది అని చూసేది
క్రైస్తత్వము కాదు. పాయింట్కి వస్తున్నాను. ఏం పాయింట్ అది? ఎవరికి ఉపచారం చేయడానికి వెళ్తున్నాడు? వాళ్ళ పరిస్థితి ఎలాగుంది? గట్టిగా చెప్పరే. హల్లెలూయా. ఎవరు సహాయం చేస్తున్నారంట? చదవండి అక్కడ. యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయ ఇష్టపడిరి. ఇప్పుడు ఎవరు ముందుకు వచ్చినారంట? మాసిదోనియా అనే ప్రావిన్స్ అంటే ఒక జిల్లా లాంటిది. అకయ, ఈ ప్రాంతంలో ఉన్నవారు విశ్వాసులందరూ కూడా వాళ్ళు ఏం చేసినారంట? పోగు చేసినారంట. ఏం పోగు చేసినారు? డబ్బును పోగు చేసినారు. ఎవరి కోసం పోగు చేసినారు? పరిశుద్ధుల కోసం పోగు చేసినారు. పరిశుద్ధుల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది? బీదరికంలో ఉంది. కానీ ఎప్పుడైనా ఆలోచన చేసినారా ఈ మాసిదోనియా వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు? ఒకసారి 2 కొరింథీకి వెళ్దాం. 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు? ఈ పరిచర్యలో బాగా ఉన్నవాళ్ళు వచ్చినారా? ఈ యెరూషలేములో ఉన్న బీదలకు సహాయం చేయడానికి బాగా ఉన్నవారు, ధనికులు, సమృద్ధి ధనం కలిగిన వారు పోగు చేసి పంపించినారా? కొన్నిసార్లు కొంతమంది సాకులు ఇస్తూ ఉంటారు. బ్రదర్, మా దగ్గర ఏమున్నాయి చేయడానికి, మేమేం చేయగలుగుతాము, మేం బీదలం కదా, మాకుందే కొద్దిగా. దేవుని బిడ్డలారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చే రాబడిలో దశమ భాగమే ఏనోలు. రేపటి దినము పరిశుద్ధులకు అవసరమైతే, హింసలో శ్రమ పొందుతున్న క్రైస్తవులు అయితే వాళ్ళకి ఏమైనా ఇవ్వగలుగుతారా? అలవాట్లైన వాళ్ళు ఏమి ఇస్తారు చెప్పండి? ఇచ్చేటోళ్ళకే దేవుడు ఇస్తాడు తిరిగి ఇవ్వడానికి. అవునా కదా? సరే ఆమెను చెప్పండి ఒకసారి. చెప్పారు ఎందుకు చెప్పండి? లేదు మనలో. అది ఏం దొరుకుతుందా అని చూస్తాం కాదు, ఏమిచ్చి దేవుని ఘనపరచమని చూసే తత్వం కాదు. ఇప్పుడు చెప్పండి, ఈ వాక్యం విన్న తర్వాత మీకు ఇక ఎక్స్క్యూజ్ ఇవ్వడానికి కూడా మీకు ఉండదు. అందుకోసమే చదివిస్తున్నాను. ఒక సేవకుడుగా ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు టీచ్ యూ ద రైట్ వే. ఒక సరైన మార్గం ఏంటిదో బోధించవలసిన బాధ్యత నాది. రెండోది, ఏది కూడా మీకు చేయమని చెప్పేది నేను చేయకుండా మీకు చెప్పాను. నేను అంటే ఇంత గట్టిగా ధైర్యంగా నా వాయిస్లోనే మీకు అర్థం కావచ్చు, ఈ మనిషి చేయకుండా ఇంత ధైర్యంగా చేయమని చెప్పేవాడు కాదు అనే ఆలోచన మీకు ఆల్రెడీ పుట్టి ఉండొచ్చు. 7 వచనాలు చదువుదాము. పెన్ను రెడీగా పెట్టుకోండి. కొన్ని విషయాలు మీకు చెప్తాను ఇక్కడ. చదవండి. సహోదరులారా. ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు? ఏ సహోదరులకు చెప్తున్నాడు చెప్పండి? భాస్కర్ కనెక్ట్ అయి ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇది ఏ పత్రిక, ఏ సంఘం ఇది? కొరింథ్ అనే ప్రాంతంలో కూడుకుంటున్న సంఘము. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఆ సంఘంతో ఏమంటాడు? సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాసిదోనియా సంఘానికి దేవుడిచ్చిన కృప ఎంత గొప్ప కృప అంటే, వాళ్ళకు చాలా సమృద్ధినిచ్చినాడు దేవుడు. ఎంత కృప ఇచ్చినాడంటే, వాళ్ళు సమృద్ధితో ఉన్న వాళ్ళ మధ్యలో దేవుడు ఎంతో గొప్ప కృపనిచ్చినాడు అంటున్నాడా? ఏ కృప గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. మీరు ఇట్లా క్వశ్చన్ మార్క్ పెట్టుకొని, ఏ కృప? ఈ కృప ఈ మాసిదోనియా సంఘానికి ఇలా చేతిలో పెట్టిన కృప ఏంటి? అది క్వశ్చన్ మార్క్ గా పెట్టుకోండి. చదవండి కింద. దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఏమనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడ. ఒక నిమిషం అండర్లైన్ చేసుకోండి.
ఈ మాసిదోనియాలో ఉన్న సంఘము, బైబిల్ సేస్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో సివియర్ ట్రయల్. సివియర్ ట్రయల్ అంటే వాళ్ళ విశ్వాసం బట్టి ఎంతో వ్యతిరేకత, హింస, బాధ వాళ్ళ యొక్క విశ్వాసం బట్టి వాళ్ళు అనుభవిస్తుంది. దే ఆర్ గోయింగ్ త్రూ సివియర్ ట్రయల్ ఫర్ దర్ ఫెయిత్. స్తోత్రం కలుగును గాక. కాంటెక్స్ట్ మీకు అర్థమవుతుంటాను, మెల్లమెల్లగా నేను చెప్తాను. చదమా. వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా వీళ్ళు జస్ట్ మీలాగా నాలాగా సుఖంగా ఉదయం లేసి అన్ని బాగుండి నాష్టాలు గీష్టాలు తిని మంచిగా అన్ని సమృద్ధిగా వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు క్రీస్తును బట్టి వాళ్ళు పరిశోధించబడుతున్నారు, పరీక్షించబడుతున్నారు. వాళ్ళకు వ్యతిరేకత వస్తుంది, వ్యతిరేకత మధ్యలో ఉన్నారు. ఎవరు? ఈ మాసిదోనియాలో ఉన్న సంఘాలు. హల్లెలూయా. తర్వాత అత్యధికముగా సంతోషించిరి. ఏందమ్మా మింగేసినావా? తర్వాత అది వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఎవరండి వీళ్ళు? వీళ్ళు ఎవరు అంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. పేదలు ఎవరు, నిరుపేదలు ఎవరు చెప్పండి నాకు. పేదలు ఎవరు, నిరుపేదలు ఎవరు? ఒక ఎగ్జాంపుల్ నాకు చెప్పండి. మన కాంటెక్స్ట్ లో ఎవరిని పేదవాళ్ళు అని పిలవచ్చు, ఎవరిని నిరుపేదలు అని పిలవచ్చు. ఒక వైపున చూస్తేనేమో వాళ్ళ విశ్వాసం బట్టి పరీక్షించబడుతున్నారు. వాళ్ళ సొంత ప్రాంతంలోనే వ్యతిరేకత అనుభవిస్తున్నారు. పరిస్థితులు బాగాలేవు కానీ దేవుణ్ణిలో సంతోషిస్తున్నారు, ఉప్పొంగుతున్నారు, ఆనందిస్తున్నారు ఒక వైపున. ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన నిరీక్షణ, దేవుడు వాళ్ళకి ఇచ్చిన రక్షణ, దేవుడు వాళ్ళకి ఇచ్చిన గొప్ప వాగ్దానము, ఆనందిస్తున్నారు. హల్లెలూయా. ఆ ఒక్క మాటనే చాలు. అంత హింసలో వీళ్ళంత ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? ఉప్పొంగుతా ఉన్నారు. ఓవర్ఫ్లోయింగ్ జాయ్. ఫ్రమ్ వేర్ డిడ్ దే గెట్ దట్ ఓవర్ఫ్లోయింగ్ జాయ్? హల్లెలూయా. ఓ చిన్న ఆపద రాగానే, చిన్న కష్టం రాగానే ఇక మన ముఖాలు చూడాలా, ఏడిచినట్టుగా దిబ్బ రొట్టెలాగా ఒక ఎట్లుంటామంటే దిగాలు పడుకుంటా ఏదే సంతోషం, ఏది ఆనందం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏదున్నా లేకపోయినా మనకు దేవుడిచ్చిన రక్షణను బట్టి మనం ఏం చేయాలా? సంతోషిస్తూ ఉండాలి, ఆనందిస్తూ ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం చేసిన దాన్ని బట్టి ఆనందిస్తూ ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి, ఆ ఆసక్తితో ఎదురు చూస్తూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చదమ్మా. మీరు వారు నిరుపేదలైనను వారి దాతృ. ఎగ్జాంపుల్ చెప్పలే నాకు. పేదలు ఎవరు మన కాంటెక్స్ట్ లో, నిరుపేదలు ఎవరు చెప్పండి. చెప్పరే? ఒక్క ఎగ్జాంపుల్ కూడా రావట్లేదా మీకు? అసలు మామూలుగా తినడానికి కూడా తిండి ఏ టైంలో తింటారో కూడా వాళ్ళకి ఎప్పుడు వస్తుందో. పేదలు అంటే అట్లీస్ట్ కొద్దిగా వాళ్ళకి అట్లీస్ట్ ఏదో అందరూ మంచి మంచి తింటా ఉంటా, వీళ్ళు జస్ట్ అట్లా పప్పు అన్నమో మామూలుగా అట్లా ఏదో అట్లా తిని బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళు ఎవరంట? మాసిదోనియా చర్చ్ వాళ్ళు. గడ్డి చెప్పాలా? మీకు అర్థమవుతుందా? ఈ నిరుపేదలు యెరూషలేములో ఉన్న పేదల కొరకు డబ్బులు పోగు చేసినారంట. ఈ పేదలంట, నిరుపేదలంట యూదయలో ఉన్న పేదలకు సహాయం చేయడానికి పౌలు దగ్గరకు వచ్చి బతిమలాడినారంట. అయ్యా, నువ్వు చెప్పినావు కదా ఈ మాట, మేము వస్తాం, మేము కూడా ఇస్తాం, మాకు కలిగింది మేము ఇస్తాము. వాళ్ళు ఎలా ఇచ్చినారంటే దే హావ్ గివెన్ బియాండ్ దర్ అబిలిటీ అని ఇక్కడ రాయబడింది. వాళ్ళకు కలిగిన సామర్థ్యము కంటే మరి ఎక్కువగా వాళ్ళు ఇచ్చి, వీళ్ళు కేవలము వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి రాలేదు. కొరింథీయులారా, దేవునికి వాళ్ళని వాళ్ళు అప్పగించుకొని ఈ పరిచర్యలో ఇవ్వడానికి ఎంతో ఆసక్తితో బతిమలాడినారు వాళ్ళు అంటున్నారు. ఎందుకు బతిమలాడుంటారు చెప్పండి? ఒక్కసారి చెప్పండి.
నేనున్నా, నిరుపేదలు ఇక్కడ ఉన్నారు, తినడానికే చక్కగా లేదు అన్నా, నేను వచ్చి ఇస్తా అంటే నా మనసు ఒప్పుకుంటుందా? చెప్పొక మాట. అరే లేదమ్మా, మేము వేరేదేదో మేనేజ్ చేస్తాంలే, మీరు చూసుకోండి, మీరు మేనేజ్ చేసుకోండి. లేదన్నా మేము ఇవ్వాలనుకుంటున్నాం. ఒక రోజు తినకపోతే ఏమైంది? ఒక 4 రోజులు పస్తులుంటే ఏమైంది? కానీ మేము పాలు పొందాలనుకుంటున్నాము. ఒక సందర్భంలో వాళ్ళు ఎందుకు బతిమలాడతారు చెప్పండి? ఒక కాన్వర్సేషన్లో బతిమలాడే పరిస్థితి ఎందుకు వస్తుందంటే, అటువైపున మనస్సాక్షి ఒప్పుకోకపోవడంతో, లేదయా రే మీ పరిస్థితి ఎట్లా ఉంది, చదవండి, నేను చెప్తున్నానా. ఈ కృప విషయములోను, ఏ కృప? మళ్ళా క్వశ్చన్ మార్క్. ఏ కృప? ఇచ్చే కృప. అందరు చెప్పండి గట్టిగా. తీసుకునే కృప కాదు. ఎంతమందికి తీసుకునే కృప కావాలి అంటే అందరు చేతులు ఎత్తండి ఒకసారి. చేతులు ఎత్తండి, నేనే చెప్తున్నా. తీసుకునే కృప ఎంతమందికి కావాలి? చేతులు ఎత్తండి. ఆజ్ఞ అది, కమాండ్. చేతులు ఎత్తండి అందరూ. ఎంతమందికి చేతులు? అందరు ఎత్తండి. స్తోత్రం కలరు. వెరీ గుడ్. దింపండి. ఇచ్చే కృప ఎంతమందికి కావాలి? ఇప్పుడు చేతులు ఎత్తండి. స్తోత్రం. మీరు ధనికులా, బీదవాలా, లేకపోతే ఏం పదం అక్కడ రాయబడింది? నిరుపేదలా మీరు? కానీ దేవుడు అంట ఏమంటారండి? ఇచ్చే కృప గురించి మాట్లాడుతున్నాడండి, తీసుకునే కృప గురించి కాదు. చదవ. ఈ కృప విషయములోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకంగా మమ్మను వేడుకొనుచు. ఎవరు? ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు? నిరుపేదలు. బతిమలాడుతున్నారంట. అయ్యా పౌలు నువ్వు చెప్పినావు కదా, నువ్వు వెళ్తున్నావు కదా, ఏడానికి వెళ్తున్నావు కదా, మేము కూడా వస్తాము, మేము కూడా చేస్తాము. టుడే ద చర్చ్ ఈస్ నాట్ లైక్ దట్. ఆ జనరల్ సెక్రటరీ ఇక్కడికి వచ్చినాడు కదా, మణిపూర్ నుంచి వచ్చినప్పుడు అని చెప్పిన మాటలు ఏంటిదండి? దేవుని బిడ్డలారా, ఎన్నో సంఘాలు అప్పుడప్పుడు ఇట్లా వచ్చి వెళ్ళిపోయినారు, కానీ తిరిగి మా దగ్గరికి మరలా మేము ఎట్లున్నామో కూడా ఆలోచన చేయలేదు. కానీ సౌత్లో, ఈ హైదరాబాద్ నుంచి మీరందరూ పదే మా దగ్గరకు వచ్చినారు, పదే మీరు సహాయం చేసినారు అనే సాక్ష్యాన్ని తను చెప్పడం జరిగింది. మాకు బాధ కలిగిన విషయం ఏంటంటే, ఎంతమంది పాస్టర్లతో నేను మాట్లాడినాను, సేవకులతో మాట్లాడినప్పుడు వాళ్ళ మాటలు ఎట్లా అంటే, మేము కూడా చేద్దాం, చేద్దాం. కానీ తిరిగి ఎంతమంది వచ్చినారు అంటే, ఎవరు కనబడట్లేదు, ఎవరు రావట్లేదు, అంత సంతోషంగా ఎవరు రావట్లేదు. సమృద్ధి ఉంది, కానీ ఇక్కడ నిరుపేదలు ఏం లేనప్పటికీ కూడా వాళ్ళు ఎలా వచ్చినారండి? ధారాళంగా ఇచ్చాను. వాళ్ళు అసలు ఇది ఇవ్వడమే ఎక్కువ అంటే ఇది కూడా పట్టుకొచ్చినారంట అండి, ఇది కూడా పట్టుకొచ్చినారంట. వాళ్ళు ఎంత సంతోషంగా ఈ కృపలో పాలు పొందినారు, ఇచ్చే కృపలో పాలు పొందినారు. చదమ్మా, ముగిచ్చేద్దాం, అయిపోయింది. వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇది గాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమను తామే అప్పగించుకొనిరి. ఆమేన్. ఇంకా ఇంతగా చేయుదురని మేము అనుకోనలేదు, ఇంత చేస్తారని కూడా మేము అనుకోలేదు. ఇంకా కావున తీతు ఈ కృపని ఎలాగూ పూర్వము మొదలు పెట్టెను, అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని. వాళ్ళు చేసినారు, మీరు సంగతి ఏంది అని అడుగుతున్నాడు కొరింథీ చర్చ్కి. కాంటెక్స్ట్ అర్థమైందా? మరి మీ సంగతి ఏందయ్యా? ఒక సేవకుడు విశ్వాసులను సరైన రీతిగా ఎలా బ్రతకాలో నేర్పించే బాధ్యత ఉంది కదా. హల్లెలూయా. చదవమ్మా.
ఎలాగ పూర్వము మొదలుపెట్టునో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతన్ని వేడుకొంటిమి. మీరు ప్రతి విషయంలో అనగా, ఇప్పుడు కొరింథీయులకు చెప్తున్నాడు, మీరు అన్ని విషయాలలో, అమ్మా కూర్చోండి, యు మస్ట్ సిట్ డౌన్, నువ్వు కూడా బైబిల్ లిసన్ టు దిస్ వర్డ్ ఐమ్ సేయింగ్ అండ్ దెన్ యు గో, యు మస్ట్ బి కనెక్టెడ్ విత్ ద వర్డ్. చదువు. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగే. అక్కడికే ఆగిపోకండి. బాగానే విశ్వాసంలో ఎదుగుతున్నారు, జ్ఞానంలో ఎదుగుతున్నారు, ఆసక్తి పరులుగా ఉన్నారు, ప్రేమలో ఎదుగుతున్నారు, అక్కడే ఆగిపోకండి. ఇంకేం చేయమంటున్నాడు కొరింథీయులకు? అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. మేక్ ష్యూర్ దట్ యు ఆల్సో ఎక్సెల్ ఇన్ దిస్ గ్రేస్ ఆఫ్ గివింగ్. వీళ్ళకు కమాండ్ చేస్తున్నాడు, నేర్పిస్తున్నాడు, ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. గ్రో ఇన్ దిస్ గ్రేస్ ఆఫ్ గివింగ్. ఈ చర్చికి చెప్తున్నాడు. విశ్వాసం బాగానే ఉంది, ప్రార్థన బాగానే ఉంది, ఆసక్తి బాగానే ఉంది. నా మీరు కూడా ఈ కృపలో వర్ధిల్లండి, పాలు పొందండి అని చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిరుపేదలు, అక్కడున్న పేదలు కొరకు ఈ కృపను సిద్ధపరుస్తా ఉన్నారు. కొరింథీయులారా, మీ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను. దేవుడు మీ అందరిని దీవించును గాక. నేను ఎక్కువ చెప్పే ఆలోచన నాకు లేదు, బట్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు టీచ్ యూ what it is to live right in the sight of God. Amen. When it comes to పౌలు ఏమన్నా ఎప్పుడైనా ఆయన కోసం డబ్బులు అడుక్కున్నాడా? గట్టిగా చెప్పాలా? ఆయన అవసరతలను ప్రజలకు తెలియజేసినాడా? మబ్బుపరిచే మాటలు చెప్పి డబ్బులు దండుకున్నాడా? కానీ దేవుని సేవ నిమిత్తము, ఇతరుల అవసరత నిమిత్తము పౌలు తన నోరుని ధరిస్తున్నాడు. ఆమేన్. పౌలు ధరిచినప్పుడు నేను కూడా ధరిస్తా. పౌలు తన అవసరతలు చెప్పకపోతే మేము కూడా చెప్పము. దేవునికి మహిమ కలుగునుగాక. when it comes to serve others, open up. ధైర్యంగా నిలబడండి, ధైర్యంగా చేయండి, పబ్లిక్గా వచ్చి నిలబడండి. ఇతరుల కోసము మనం ఆ రీతిగా ఉండాలి. మన దగ్గరికి వచ్చే లోపల సిలువ చాటున మరుగు చేసుకోవాలి. We should hide behind the cross. Amen. May God bless you. దేవుడు మీ అందరినీ దీవించును గాక. Amen.